కథన ప్రియులకు స్వాగతం. కథన వేదిక మీకు అందించే తర్వాత కథ ద హ్యాపీ ప్రిన్స్. కథా రచయిత ఆస్కార్ వైల్డ్. ఆస్కార్ వైల్డ్ కవిగా, కథా రచయితగా, నాటకకర్తగా ప్రసిద్ధుడు. ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే, ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అర్నెస్ట్, అన్ ఐడియల్ హస్బెండ్ వంటి రచనల్లో స్వేచ్ఛాప్రియత్వం, సత్యం కోసం ధైర్యంగా నిలబడటం, కళాత్మకత, సౌందర్య పిపాస, అధోజగత్ సహోదరుల పట్ల ఔదార్యం ప్రతిఫలిస్తాయి. ద హ్యాపీ ప్రిన్స్ కథలో నిస్వార్థత, నిరాడంబరతము, నిరుపేదల పట్ల సానుభూతిని ఎలిగారికల్గా చెప్పిన తీరు అసామాన్యం. ఈ కథ సంక్షిప్తంగా మీకోసం. సరే, మనం కథలోకి వెళ్ళిపోదాం. ఆ మహానగరం మధ్యలో బంగారు లతలతో చెక్కిన ఒక రాకుమారుడి శిల్పం ఉంటుంది. నీలమణులు పొదిగిన కళ్ళతో, కత్తిపిడిపై తాపడం చేసిన కెంపుతో చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంటుందది. వచ్చే పోయేవాళ్లు కన్నార్పకుండా చూస్తారు. కానీ ఆ నగర కౌన్సిలర్కి మాత్రం ఆ శిల్పం అంటే ఈర్ష్య. ఒక రాత్రి వేళ ఒక పక్షి నగర వీధుల్లో అటుగా ఎగురుతూ వెళుతోంది. దాని మిత్ర బృందం 6 వారాల క్రితమే వెచ్చదనం కోసం ఈజిప్ట్ వెళ్ళిపోయింది. సహచరి ప్రేమలో పడి ఆ పక్షి వెనుకబడింది. ఒంటరిగా మిత్రుల్ని వెతుక్కుంటూ బయలుదేరింది. దారిలో సేద తీరటం కోసం చోటు వెతుక్కుంది. వెతగ్గా ఆ బంగారు శిల్పం కళ్ళబడింది. విగ్రహం పాదాల మధ్య చోటు చేసుకొని సేద తీరుతూ ఉండగా ఒక నీటి చుక్క మీద పడటంతో ఉలిక్కిపడింది. చినుకులు అనుకుని పైకి చూసింది. కానీ అవి విగ్రహం కళ్ళలో నుంచి రాలే కన్నీళ్లని గ్రహించి, ఎవరు నువ్వు అని అడిగింది పక్షి. నేను హ్యాపీ ప్రిన్స్ను అందా విగ్రహం. మరి ఏడుస్తున్నావెందుకు అని అడిగింది పక్షి. అవును, ఏడుపొస్తోంది. చిన్నప్పటి నుండి కష్టాలేమిటో తెలియకుండా రాజమందిరాల్లో పెరిగాను. జీవితం సంతోషంగా గడిచిపోయింది. మరణించాక నన్ను పీఠం మీద నిలబెట్టారు. నా గుండెను శీర్షంతో చేసినా సరే ఈ నగరపు నిరుపేదల ఆకలి బాధలను చూడలేక నా గుండె కరిగిపోతుంది. అందుకే ఈ కన్నీరు అన్నాడు రాకుమారుడు. మళ్ళీ తనే, కొంచెం దూరంలో ఒక పూరి గుడిసెలో ఒక పేదరాలు రాణి కోసం గౌను కుడుతోంది. పక్కనే జ్వరంతో ఓ పసిబిడ్డ ఉన్నాడు. ఈ కెంపును తీసుకెళ్ళి ఆ తల్లికి ఇవ్వగలవా అని అడిగాడు రాకుమారుడు. నా సహచరులంతా ఇప్పటికే నైలు నదీ తీరంలో వెచ్చగా గడిపేస్తున్నారు. నేను వెళ్ళిపోవాలి అంది పక్షి. ఈ ఒక్క రాత్రి నా కోసం ఆగవా అని ప్రాధేయపడ్డాడు రాకుమారుడు. సరే అని కత్తిపిడి మీద కెంపును నోట ఖర్చుకు వెళ్ళి గుడిసెలో పెట్టి వచ్చి విషయం చెప్పింది. రాకుమారుడు సంతోషపడ్డాడు. తెల్లారింది. ఇవాళ రాత్రికి నేను ఈజిప్ట్ వెళ్ళిపోతాను అంది పక్షి. ఇంకొక రాత్రి ఉండొచ్చు కదా అన్నాడు రాకుమారుడు. నా స్నేహితులంతా ఆనందంగా గడుపుతున్నారక్కడ అంది పక్షి. ఈ ఒక్క సాయం చేయి. ఒక రచయిత కన్నీళ్లు పెట్టుకోవటం చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తోంది. నా కంటిలో పొదిగిన ఈ నీలమణుల్లో ఒకదాన్ని అతనికిచ్చేయి అన్నాడు రాకుమారుడు. నేనా పని చేయలేను అంది బాధగా మొహం తిప్పుకొని. నా కోసం చెయ్యి అన్నాడు రాకుమారుడు. పక్షి బాధతో కంటిలో పొదిగిన ఆ మణిని తీసుకుని రచయిత ఇంటికి వెళ్ళి బల్ల మీద ఉంచి నిశ్శబ్దంగా ఎగిరి వచ్చి భుజం మీద వాలి, ఇంక నేను వెళ్ళిపోతాను అని అడిగింది. రాకుమారుడు దిగులుగా మొహం పెట్టాడు. ఏమైంది నేస్తం అంది పక్షి. దయవుంచి ఈ ఒక రాత్రి నా దగ్గర ఉండిపో అని
అభ్యర్థించాడు రాకుమారుడు. అయ్యో, ఇక్కడ చలి వణికిస్తోంది. నైలు నదీ తీరం వెచ్చగా ఉంటుంది. నా మిత్రులు గూళ్ళు కట్టుకునే ఉంటారు. నేను వెళ్ళిపోవాలి. ఆలస్యమైంది ఎప్పటికే. వచ్చేటప్పుడు నీ కోసం 2 రత్నాలు తీసుకొస్తాను. నీ కళ్ళ స్థానంలో మళ్ళీ వాటిని పెడతాను. నన్ను వెళ్ళనివ్వు అంది పక్షి. కాళ్లకు చెప్పులు లేకుండా మంచులో అగ్గిపుల్లలు పట్టుకొని తిరుగుతోంది ఒక చిన్నారి. ఈ మణిని తీసుకెళ్ళి ఆ పసిబిడ్డకిచ్చి వెళ్ళిపో. ఇంక నేను నిన్ను ఏమీ ఎప్పటికీ అడగను అన్నాడు రాకుమారుడు. ఆ పాపం నేను చేయను. నిన్ను పూర్తిగా గుడ్డివాడిగా చూడటం నా వల్ల కాదు అంది పక్షి. లేదు, నువ్వు చెయ్యాలి. అలా అయితేనే నేను ఈజిప్ట్ పంపిస్తా అన్నాడు రాకుమారుడు. చేసేదేమీ లేక కళ్ళు మూసుకొని మరో కంటి నీలమణిని ఆ అమ్మాయికిచ్చి వచ్చి రాకుమారుడి భుజం మీద వాలింది. భుజం మీద వాలిన పక్షితో, ఇంక నువ్వు ఈజిప్ట్ వెళ్ళిపో, నీకు అడ్డు చెప్పను అన్నాడు రాకుమారుడు. పక్షి మౌనంగా ఉండిపోవటం చూసి రాకుమారుడు కలవరపడ్డాడు. ఎందుకలా ఉన్నావు మిత్రమా అని అడిగాడు. కళ్ళు లేకుండా ఉన్న నిన్నిలా వదిలి వెళ్ళలేకపోతున్నా, ఇంకా ఇక్కడే ఉండిపోతా అంది పక్షి. పక్షి తన కోసం ఇలా చేయటం నచ్చలేదు రాకుమారుడికి. లేదు, నువ్వు వెళ్ళిపోవలసిందే అన్నాడు. అయినా సరే పక్షి వినిపించుకోలేదు. ఇంకా అప్పటి నుండి రాకుమారుడికి కథలు చెబుతూ కాలక్షేపం చేస్తూ అక్కడే రోజులు గడిపేయటం మొదలుపెట్టింది పక్షి. ఒకరోజు పక్షితో, ఈ కథలు కాదు గాని ఈ మహానగరంలోని నిరుపేదల గురించి చెప్పు అన్నాడు రాకుమారుడు. ఆ మరునాటి నుంచి ఆ పక్షి నగర సంచారం చేసి తిరిగి వచ్చేది. గేట్ల దగ్గర భిక్షం ఎత్తుకుంటున్న పేదల గురించి, పాలులేక పాలిపోయిన పసిబిడ్డల గురించి, మురికివాడల్లో ఆకలి కేకల గురించి చెప్పటం మొదలుపెట్టింది. దాంతో రాకుమారుడు వికలమైపోయేవాడు. సరే, అలాగైతే నువ్వు నా మీద తాపడం చేసిన ఈ బంగారు ఆకుల్ని ఆ నిర్భాగ్యులకు పంచిపెట్టు అన్నాడు. ఇంకా అప్పటి నుండి రాకుమారుడి ఒంటి మీద ఉన్న బంగారు ఆకుల్ని ఒక్కొక్కటి తీసి రోడ్ల మీద తిరిగే నిరుపేదలకు పంచుతూ రోజంతా గడిపేది పక్షి. శీతాకాలం ఉధృతమైంది. చలిగాలులు రివ్వున కొడుతున్నాయి. క్రమంగా పక్షి చలికి తట్టుకోలేక నిస్తేజంగా తయారైంది. మృత్యువు సమీపిస్తుందని అర్థమైంది. ఒక సాయంత్రం పూట భుజం మీద వాలి, మిత్రమా, ఇంక నా వంతు వచ్చింది. ఈ చలి బాధకు నా శరీరం గడ్డకట్టుకుపోతోంది. నిన్ను వీడిపోవడానికి అనుమతివ్వు అంది విషాదంగా. ఇప్పటికైనా నీ కోరిక మన్నించటం నా ధర్మం. సరే, నువ్వు ఈజిప్ట్ వెళ్ళిపో అన్నాడు రాకుమారుడు సంతోషంగా. అయ్యో, నా ఉద్దేశం అది కాదు మిత్రమా. మృత్యువు నన్ను రమ్మంటోంది. నా శరీరం ఉడిగిపోయింది. చివరిసారిగా నిన్ను తనివి తీరా ముద్దాడి మృత్యువు ఒడిలోకి వెళ్ళిపోతా అంది పక్షి. లేదు, అలా జరగటానికి వీల్లేదు అన్నాడు ఆందోళనగా రాకుమారుడు. ఆ మాటలు ముగిసేలోపే రాకుమారుడి పెదవులపై ముద్దు పెట్టుకుని పాదాల మీద కుప్పకూలిపోయింది పక్షి. ఆ మరురోజు కౌన్సిలర్లతో అక్కడికి వచ్చిన మేయర్, ఈ విగ్రహం ఇంత వికృతంగా తయారైందేమిటి? దీన్ని ఇక్కడి నుంచి వెంటనే తొలగించి దాన్ని కరగబెట్టి బంగారంగా మార్చండి అని ఆజ్ఞ జారీ చేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు అక్కడ పడి ఉన్న పక్షి దేహాన్ని చెత్తలోకి విసిరేశారు. విగ్రహం కరిగించాక మిగిలిన సీసపు గుండెను
చెత్త కుప్పలో గిరాటు కొట్టారు. దేవలోకంలో స్వర్గాధిపతి ఒకరోజు భూమి మీద ఏవైనా అత్యంత విలువైన 2 వస్తువుల్ని వెతికి తీసుకురండి అని దేవదూతలకు చెప్పాడు. దేవదూతలు వెళ్ళి ఆ పక్షిని, రాకుమారుడి గుండెను తీసుకువచ్చి దేవుడి సమక్షంలో పెట్టారు. భేష్ అన్నాడు దేవుడు. ఉద్యానవనంలో ఈ పక్షి నా కోసం పాడుతూ శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది. ఈ యువరాజు నా సమక్షంలో ఇక్కడే ఉండిపోతాడు అని ప్రకటించాడు. దేవతలందరూ సంతోషించారు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదాలు.